Hey guys, welcome back to my channel. ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చిన ఏదంటే టెంపుల్ అన్నమాట. కృష్ణుడి టెంపుల్. అదేదో నేను చూపిస్తాను, చెప్పను. సో నేను మా ఫ్రెండ్ ఇద్దరం వచ్చినాము. దర్శిని మీరు లాస్ట్ వ్లాగ్ లో చూసింటారు. సో మెట్రో కోసం వెయిటింగ్ అన్నమాట. ఇంకా 5 minutes. మన మెట్రో వచ్చేసింది గాయస్. మేము బీటీఎంలో ఉంటాం కాబట్టి అక్కడి నుంచి ఆర్వి రోడ్ తీసుకొని అక్కడి నుంచి గ్రీన్ లైన్కి తీసుకొని డైరెక్ట్ మహాలక్ష్మి దగ్గర దిగితే టువర్డ్స్ ఇస్కాన్ టెంపుల్ అని ఉంటుంది. అటు సైడ్ రావచ్చు. ఒక 2 minutes వాక్. చాలా ఎగ్జైటింగ్. 2 minutes అనుకున్నాను. జస్ట్ ఒక 200 to 300 meters ఉంటుంది అనుకున్నాము, కానీ 1.2 kilometers చూపించింది. మైండ్ ఫ్యూజులు ఎగిరిపోయిన ఇద్దరికి. 1.2 kilometers అంటే మెట్రోలో అంతసేపు నిలబడుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడ నచ్చాలంటే. పానీపూరి కోసం ఆగాను గైస్. ఇది టర్న్ అవ్వదా? ఇది టర్న్ అవ్వదా? 5 minutesలో మనం టెంపుల్ చూసేస్తాం. ఎగ్జైటింగ్ ఉంది. చాలా 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 ఎన్నిసార్లు అనుకున్నామో బెంగళూరుకి వచ్చిన స్టార్టింగ్లో అనుకున్నాము ఇట్లా ఇస్కాన్కి వెళ్ళాలి అనేసి. ఇప్పటికి కుదిరింది. ఫస్ట్ నుంచి మేనిఫెస్ట్ చేస్తూనే ఉన్నా, వెళ్ళాలి 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 వెళ్ళాలి. చాలా ఎగ్జైటింగ్ ఉంది. నేను చూసే తప్పుదారిలో వచ్చాము. ఇటు వస్తే 1.6 kilometers చూపిస్తుంది. 850 meters పోయి ఇటు దారి ఉంటుందా? ఇట్లా పోయి ఇట్లా పోవాలా, మళ్ళా ఇదంతా తిరిగేసుకోవాలి. ఇట్లా పోదాం, బ్యాక్ వెళ్ళిపోతాం. షార్ట్ కట్ అనుకొని వచ్చేసినాం. అందం అందం అమ్మాయి అయితే నీలా ఉందా? ఏదన్నా ఒకటే తీసుకోవాలి. ఇట్ ఈస్ ద ఎంట్రన్స్. మేము ఇంకా చాలా దూరం పోవాలి. అట్లా తీసుకుంటాం. వావ్, ఇక్కడ వ్యూ చాలా బాగుంది. ఇలా రైట్ సైడ్కి తిరిగి మనం అక్కడ ఫుట్వేర్ని ఇచ్చేసేయాలన్నమాట. ఇంకా ఫుట్వేర్కి టికెట్ తీసుకోవాలి. ప్లీజ్ కీప్ చేంజ్, నో ఫోన్పే, ఓన్లీ క్యాష్. సో కీప్ చేంజ్ విత్ యూ గైస్. కొని సంచిలో వేసుకోవాలి లైక్ దిస్. మనం అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇచ్చేసేయాలి. దే కీప్ సేఫ్. ఫుట్వేర్కి మనం ఆ టికెట్ ఇస్తే మనకి టోకెన్ ఇస్తారు. ఇట్లా వెళ్ళి ఇదంతా వెళ్ళాలి. ఇట్లా చాలా పెద్దగా ఉంది కదా. ఇదంతా వెళ్ళాలి గైస్ మనం ఇక్కడ నుంచి. దర్శిని. సో వ్యూ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ నేను అప్పటికి నా డ్రెస్ మీద చాలా తీసిన కదా. సో గార్డెన్ బాగుంది. ఎంత పీస్ఫుల్గా ఉంది కదా.
ఇస్కాన్ టెంపుల్ ఇదే ఎంట్రన్స్. మనం ఇక్కడ నుంచే వెళ్ళాలి లోపలికి. బ్యూటిఫుల్గా ఉంది. అది ఎంట్రన్స్ అన్నమాట. మనం దర్శనం చేసుకున్నాం ఫస్ట్. ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి దర్శనంకి. నార్మల్ ఎంట్రీ అన్నమాట. అటు సైడ్ వెళ్ళాలంటే టికెట్. వీఆర్ కామన్ పీపుల్ కాబట్టి కామన్ ఎంట్రీ. వర్షం వచ్చింది. మనం ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కన్ఫ్యూజ్ కూడా కాము, ఇట్లా రాసింటారు అన్నీ. సో బ్యూటిఫుల్గా ఉంది. కానీ మనకి ఇక్కడ నరసింహస్వామి దర్శనం ఇస్తారు. ఇంకా మనం అక్కడ నుంచి బయటికి వస్తే ఇక్కడ ఇంకా ఫస్ట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి తిరుపతి ఎట్లా ఉంటుందో అట్లా థీమ్లో ఉంటుంది. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు. అదే ఇక్కడ స్పెషల్ అన్నమాట. 7కి మనకి స్పెషల్ హారతి కూడా ఉంటుంది. ఇక్కడే మాకు ఎంత నచ్చితే ఇంకా లోపల పోతే ఎంత నచ్చుతుందో. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నాకు. ఇది చూడండి ఇక్కడ గుడి. స్వామిని చూసేకి నా 2 కళ్ళు అస్సలు సరిపోలేదు, అంత బాగున్నారు. ఇక్కడే ఒక 40 మినిట్స్ కూర్చున్నాము భజన వింటూ, స్వామివారిని చూస్తూ. చాలా పీస్ఫుల్గా అనిపించింది, హ్యాపీ కూడా అనిపించింది. మనం చేసుకొని ఇట్లా ఎగ్జిట్ కాగానే ఇక్కడ అన్ని చాలా టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి, మనకు నచ్చింది తీసుకోవచ్చు. ఇంట్లో మనం పెట్టుకోవచ్చు బెడ్ లైట్స్ లాగా, షోకేస్. ఇవి బాగున్నాయి, క్రిస్టల్ రియల్ స్టోన్స్ ఇవి. అండ్ ఇక్కడ ప్రసాదము, మేము లడ్డు కోసం వచ్చాము. ఇక్కడ చాలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఇట్లా కృష్ణుడివి విగ్రహాలు. అసలు ఈ పేస్ట్రీస్ చూస్తే బేకరీలో కూడా ఉండవు గైస్, నాకు తెలిసి. చాలా బాగున్నాయి, అన్ని ఎగ్లెస్ అన్నమాట. అంతా వెజ్ ఉంటుంది, చాలా బాగుంది. ఇవి చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి కదా. ఈ ఫ్రేమ్స్ అన్నిటికన్నా నాకు ఈ ఫ్రేమ్స్ చాలా నచ్చాయి. ఈ వాటర్ ఫాల్స్, ఈ వాటర్ పూల్, మనకి మొత్తం దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చే టైంలో మనకి ఈ వాటర్ పూల్ కనిపిస్తుంది. లోపలికి అయితే ఎంటర్ లేదు, మనం బయట నుంచి ఇట్లా ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. ఇలా వ్యూ చూడండి, మాకైతే ఈ ప్లేస్ నుంచి ఎక్కడికి వెళ్ళబుద్ధి కావలేదు. అక్కడ కూర్చునేకి మంచిగా ప్లేస్ ఉంది, అక్కడే కూర్చుంటాము. అది కాక నైట్ చాలా కూడా టైం 3 ఫుల్ అలసిపోయినాము. అప్పటికే 8:30 అట్లా అవుతుంది. ఫుల్ కాళ్ళు నొప్పులు. ఇంకా ఫుడ్ తిందాం అనేసి పక్కనే రెస్టారెంట్కి వచ్చాము. ఫుడ్ కోసం వెయిటింగ్ అనమాట. ప్లేట్ పెట్టి అన్నం పెట్టాడు. ప్లేట్ పెట్టిన గంటకు అన్నం పెడతాడు. అదే నాకు నచ్చింది రెస్టారెంట్. టేస్ట్, యాంబియన్స్ అన్నీ పక్కన పెడితే ఫుల్ ఆకలి వచ్చింటారు. వాళ్ళకి ఎట్లా మనం ఆర్డర్ చేసినప్పుడు ఫుడ్ వేడి చేయాలి కదా, చెప్పిన వెంటనే తెచ్చిస్తారు. తల్ల కూడా పెట్టకూడదు, మనకు డౌట్ వస్తుంది. తల్ల కూడా పెట్టకూడదు. ఫుడ్ తెచ్చినప్పుడే ప్లేట్ కూడా తెచ్చి పెట్టాలా. ఇంకా అయితే సైడ్ సలాడ్స్, ఒకసారి ప్లేట్, ఒకసారి సలాడ్స్, ఒకసారి అన్నం. ఏంది ఇది అంటున్నా. చూసి మేమైతే మష్రూమ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంకా అదైతే వచ్చేసింది అనమాట. ఇంకా ఫుల్ లాగిచ్చేద్దాము, ఫుల్ ఆకలి వేస్తుంది. ఇప్పుడు రాష్ట్రీయ విద్యాలయ ఆర్వి రోడ్లో ఉన్నాము. ఇంకా బీటీఎం లేఅవుట్ దగ్గర దిగి నేను వెళ్ళిపోవడం. జయదేవాలో దిగిపోతాను, తను బీటీఎంకి వెళ్ళిపోతుంది. అంతే, ఒక స్టేజ్ అయితే ఇంకెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని స్ప్లిట్ అయిపోతాము. డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకోవాలి. నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాం.
సో ఇంకా చెప్తా, మేము ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం, చాలా 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 ఎంజాయ్ చేస్తాం. ఈరోజు డేట్ మెమొరబుల్ డే మాకు, అంతే. థ్యాంక్ యూ.